హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక బ్యాంకులో ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు వర్క్ చేయాలంటే ఓకే, అక్కడ ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు కస్టమర్తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లయింట్స్, మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీ క్లయింట్స్కి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఓవరాల్గా ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉండటానికి మీరు సజెషన్స్ ఇవ్వాలి. ఆ సజెషన్స్ కొన్నిసార్లు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయించమని చెప్పొచ్చు, కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్, కొన్నిసార్లు షేర్స్లో కరెక్ట్ టైంలో వాళ్ళకి కరెక్ట్ సజెషన్స్ ఇస్తూ, తర్వాత దాన్ని పెర్ఫార్మెన్స్ చూస్తూ, అవసరమైనప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్ ఇస్తూ వాళ్ళ ఫైనాన్షియల్ వెల్త్ని మీరు ఇంక్రీజ్ చేస్తే మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా సెటిల్ అవుతారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మీరు స్ట్రాంగ్ రిలేషన్షిప్ క్లయింట్స్తో మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా క్లయింట్తో కాల్ చేయటము, పర్సనల్గా కలవటము, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ తెలుసుకోవటము. ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ కస్టమర్స్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ ఫ్యూచర్లో వాళ్ళకి పెన్షన్ లాంటివి రావాలి, రెగ్యులర్ ఇన్కమ్ రావాలి. యంగ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్లో ఇంక్రీజ్ అవ్వాలి, అలాంటప్పుడు షేర్ మార్కెట్లో సజెషన్స్ ఇవ్వాలి. సో వాళ్ళ గోల్స్ని బట్టి మీరు వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉండాలి. ఈ పర్సనలైజ్ ఫైనాన్షియల్ అడ్వైజు క్లయింట్ నీడ్స్ని బట్టి, ఆ క్లయింట్స్కు నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, రిస్క్ ఉండకూడదు, సో కార్పొరేట్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయించటము, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయించటము, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇలాంటివన్నీ తెలుసుకొని వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్ ఎలాగ చేసుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత ఎలాగా, ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఓకే, ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ మీరు ప్లానింగ్ చేస్తూ ఉండాలి యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని డిఫరెంట్ పోర్ట్ఫోలియో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో, బాండ్స్లో, ఈటీఎఫ్స్లో, లేదంటే గోల్డ్, లేదా బ్యాంక్ డిపాజిట్లు, ఇలాగా వాటిని సూటబుల్గా మనము ఇన్వెస్ట్ చేయించాలి. తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అసలు గ్రోత్ ఉందా లేదా, ఆగిపోయాయా, సో గ్రోత్ ఎక్కువ అంటే మంచి రిటర్న్స్ వస్తే వాటిని అక్కడి నుంచి ఎగ్జిట్ చేయించాలా, ఇలాంటివన్నీ మీరు మానిటర్ చేసి దాని పెర్ఫార్మెన్స్ని చూస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళ రిస్క్ లెవెల్ ఎంతవరకు ఉంది, సో వాళ్ళు లాస్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కనుక ఉంటే లాంగ్ టర్మ్ ఉంచుకోవటము, లేదు షార్ట్ టర్మ్లో లాస్ని మనము మిటిగేట్ చేసుకొని సేల్ చేసేసి వేరే పోర్ట్ఫోలియోకి మారటము, వేరే ఇన్వెస్ట్మెంట్లోకి మారటం, ఇలాంటివన్నీ మీరు సజెషన్స్ ఇస్తూ ఉండాలి. క్రాస్ సెల్లింగ్. ఇప్పుడు మన క్లయింట్ రీటైల్ క్లయింట్ అయి ఉండొచ్చు, అతను ఒక లోన్ తీసుకొని ఉండొచ్చు, తను ఒక సేవింగ్స్ అకౌంట్ తీసుకొని ఉండొచ్చు, తనకి డిఫరెంట్ అదర్వి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ అకౌంట్స్, ఇలాంటివన్నీ సజెషన్ చేయాలి. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న రిలేషన్ కాకుండా మిగిలిన క్రాస్ సెల్లింగ్, అతను ఒక రిటైల్ కస్టమర్, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది, తనకు ఒక మ్యూచువల్ ఫండ్ అమ్మవచ్చు, ఇన్సూరెన్స్, షేర్స్లో ఇన్వెస్ట్ చేయించవచ్చు. సో ఇది క్రాస్ సెల్లింగ్. సో క్రాస్ సెల్లింగ్కి ఆపర్చునిటీస్, తర్వాత క్లయింట్ దగ్గర ఎంత అమౌంట్ లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఎంత రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలడు, ఇవన్నీ చూసి మీరు బ్యాంక్ యొక్క అదర్ ప్రోడక్ట్స్ని కస్టమర్కి మీరు సెల్ చేయాలి. రెగ్యులేటరీ కంప్లైంట్స్. సో ఆర్బీఐ కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎవరైనా సరే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చే ఫైనాన్షియల్ పాలసీస్ని మన కస్టమర్స్ ఫాలో అవుతున్నారా లేదా, కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా, రీసబ్మిట్ చేశారా, ఈఎంఎల్ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా, ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేకుండా, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేకుండా ఇలా చేస్తున్నారా లేదా, తర్వాత ప్రతి
ఇయర్లీ మంత్లీ ఈ పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే ట్రాన్సాక్షన్స్ కానీ ప్రాపర్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేయటం, ఇలాంటివన్నీ ఫైనాన్షియల్ అడ్వైజర్ క్లయింట్స్కి అడ్వైజ్ చేస్తూ హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, సో వాళ్ళని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేపించకుండా ఓకే వాళ్ళ ట్రెండ్స్, మార్కెట్ ట్రెండ్స్ చెప్పడము, ఓకే ఎట్ ప్రజెంట్ ఓకే వార్ నడుస్తుంది, సో వీటికి డిమాండ్ ఉంటుంది, తర్వాత రెసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సో ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగా వాళ్ళని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించాలి. తర్వాత కాంప్లెక్స్ కమ్యూనికేషన్ ఉన్నదాన్ని సింపుల్ వాళ్ళు అండర్స్టాండ్ అయ్యేలాగా వాళ్ళకి మనము చెప్పగలగాలి. సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, సో మన మన క్లయింట్ యొక్క వెల్త్ పెంచుతూనే మన బ్యాంక్ యొక్క సేల్స్ టార్గెట్స్ని మనం రీచ్ అవ్వాలి, మన ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి అమ్మాలి. దాని తర్వాత ఆ క్లయింట్స్ సాటిస్ఫై అయితే ఆ క్లయింట్ దగ్గర నుంచి న్యూ క్లయింట్స్ రిఫరల్స్, లీడ్స్ తీసుకోవడము, వాళ్ళకి ఉన్న నెట్వర్కింగ్లోంచి అదర్ మెంబర్స్ మనము కస్టమర్స్గా చేయడము, చిన్న చిన్న ఈవెంట్స్కి అటెండ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్లో పార్ట్ అండి. టీమ్ కొలాబరేషన్, సో మనము ఒక బ్రాంచ్లో ఉంటే అదర్ డిపార్ట్మెంట్స్తో మనము క్లోజ్గా మానిటర్ చేసి ఓ కొత్త మ్యూచువల్ ఫండ్ వచ్చింది లేదా కొత్త ఇన్సూరెన్స్ పాలసీ వచ్చింది, సో వీటి గురించి తెలుసుకొని ఆ డిపార్ట్మెంట్స్తో మనము క్లోజ్గా మానిటర్ చేస్తూ సో క్లయింట్కి సూటబుల్ ప్రోడక్ట్స్ మనము అమ్మాలి. తర్వాత